బ్రో బ్రో ఏం ప్లేస్ ఇది? ప్లేస్ చెప్పండి. చెప్పరా మాట్లాడే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ మురళి రాథోడ్. వచ్చేసిన మళ్ళా డే 3 తోని. చలో వాడు భయపడ్డాడంట నా ఇంట్రోతోని. ఏం లేదు, ఇప్పుడే టిఫిన్ లేవు మొత్తం కానిచ్చేసి డైరెక్ట్ ఇలా స్నానం చేసి బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే మర్చిపోయినా కాబట్టి. మావాడు అయ్యో థామస్ ఏం చేస్తున్నావు? లోపల పాటలు తింటాడు. అరే నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నా. ఆ పెయింటింగ్ ఏముందో అర్థమవుతుంది. ఇగో ఇది అసలు ఏంది, ఖరాబ్ అయిందా లేకపోతే ఏంది? ఆ రెడ్ కలర్ ఏంది అసలు మధ్యలో? ఈ చెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బానే ఓకే. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది చూడు, ఇది ఉంది బానే. ఈ రెడ్ కలర్ ఎందుకు వేసి అంటే మర్చిపోయి పెయింటింగ్ ఇట్లా వేసేసి రా లేకపోతే ఏంది? ఖరాబ్ చేసింది పెయింటింగ్ అయితే. సక్సెస్ఫుల్లీ ఖరాబ్ చేసి నాకు నచ్చలే అసలు. ఇంకా పెయింటింగ్ అంట 25,000 అంట. అది 25,000 అంట. సో ఫైనల్ అయితే ఇది షర్ట్ వైడ్ ఉంది. సో గాయ్స్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ప్లీజ్ తెలియజేయండి ఇన్ కమెంట్ సెక్షన్స్. గాయ్స్ మనమైతే నార్త్ సౌత్ తెలియని ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏం ప్లేస్ ఇది? నార్త్ గోవా అంట. ఏమో మీకు చూపిస్తాం, మీరైతే ఎప్పుడు. వెనకాల ఒక కోట. ఈ కోటలన్నీ మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. వీటిని ఉంది ఇంత దూరం వచ్చిన బాగుంది కానీ ఫోటోలు దిగొచ్చు. చూస్తురా వైట్ కోటల్ని మాత్రమే చూడు, వైట్ పాపల్ని కాదు. బ్రో 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 ఏం ప్లేస్ ఇది? ప్లేస్ చెప్పండి. చెప్పరా మాట్లాడే. అరే మీ బాయ్ ఫ్రెండా? సారీ గాయ్స్ ప్లీజ్ వాచ్ బ్రో, సబ్స్క్రైబ్. హాయ్ చెప్పు. వావ్ వాటే అందాలు, వాటే బ్యూటీ గాయ్స్. సీ దిస్. ఇదైతే కోట అంటారు, మీరు ఎప్పుడు చూసి ఉండరు. నువ్వు నిజమైన మన దేవుళ్ళ ఫోటో చూసావా? మరి జీసస్ చూస్తాను ఇట్లా అనుకున్నావు అంటే వీళ్ళు చూసిరేమో క్రిస్టియన్స్ వాళ్ళు. ఏమో మరి థామస్ చూసినావా నువ్వు? ఈ స్కానర్ స్కాన్ చేయండి, 500 మీ ఫోన్పేకి వచ్చేస్తుంది. అట్లా అని చెప్పి చేయొద్దు. కాదు బ్రో. సో గైస్ మీకు కూడా 5 డేస్లో నా లెక్క బాడీ పెంచాలని ఉందా? ఏం చేయాలంటే ఒక రోజు మొత్తం ఇండియా మొత్తం ఉరకనికి పోవాలి. చలో బాడీ వచ్చేస్తుంది హైదరాబాద్లో ఇండియా మొత్తం. హైదరాబాద్ నుంచి గోవాకి మీరు రన్నింగ్ రారి, బాడీ వచ్చేస్తుంది. బాడీ రాకపోతే నాకు మెసేజ్ చేయాలి, మీకు 10,000 పంపిస్తాయి అట్లా. చలో అట్లా అని చెప్పి ప్రతి ఒక్కటి వీడియో తీయాలి. హైదరాబాద్ నుంచి గోవా గురికేది తీయకపోతే మీరు నాకు కొడతారు మాకు చూసుకోండి పైసలు. అబ్బా ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే. అమ్మాయి ఒక చిన్న కొంచెం కనిపించే బట్టలు ఉన్న లోపలికైతే రానిస్తలేదు. ఇట్లున్నది మన గుడ్లలో కూడా ఇది ఆచారం జల్దీ రావాలి. కొంచెం ఇది బాడీలో ఒక పార్ట్ కనిపించిన దీని లోపలికి రానిస్తలేదు. మన హిందూస్కి ఏమైంది? మన హిందూస్ కూడా జల్దీ అట్లా రావాలి. ఏమంటావు? దేవుడేడు మీద క్యాథలిక్స్ ఇంకా మన రెగ్యులర్ వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటారో తెలియదు కానీ ఇద్దరికి క్రాచెస్ ఉన్నాయని చెప్పి ఇష్యూ బాగా హిందూస్ ముస్లిం ఇద్దరు ఇవన్నీ రాని జస్ట్ వాళ్ళే ఓలర్ వల్ల వాళ్ళే ఎక్కువ ఉంటాయి. మొత్తం క్రిస్టియన్ మొత్తం వరల్డ్ అయితే క్రిస్టియన్ వాళ్ళదే ఎక్కువ ఉందంట కంట్రీస్. మన దాకా ప్రతి ఒక్క భగవద్గీత కానీ తెలుగు ఇండస్ట్రీది మనం మొత్తం హిందూ రాజ్యం చేయాలి. హిందూ రాజ్యం చెయ్యాలా. రాజా సింగ్ లెక్క అందరూ ఫ్యూచర్లో నేను కూడా రాజా సింగ్ లెక్క అయితే సీఎం చేయరు నన్ను. మొత్తం లేపేద్దాం అన్నిటినీ. అప్పుడు ఈ ప్లేస్ మొత్తం ఈ యాదగిరిగుట్టలు అన్నా లేకపోతే ఏదో ఒక గుట్టలు అయిపోవాలి. తిరుపతి అన్నీ అయిపోవాలి. ఇప్పటికైనా వెళ్తుంటారా నాయన? వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చూసి వేసిరనుకో జర రారి కొట్లాడరి. ఇప్పటికైనా బయటకి సెక్యులర్ అని పెట్టుకుని ఉండకంటారా నాయన? బయటికి వెళ్ళి చూడురి, ప్రపంచంలో మనల్ని ఎట్లా దొక్కుతారు, ఎంత మంది పెరుగుతారు అనేది చూడురి. ఎప్పుడు ఆ ఇంట్లో సావురు కాదు.
ఇంత నచ్చుడు పూజలు చేసుడు అంతే. ప్రసాదం గంట కాగానే వయసు పోయి బీరు కొట్టుడు ఇది కాదు. రాత్రి తిన్నావా పన్నావా గడప లోపలనే కులం గడప దాటురా ప్రతి ఒక్కరు హిందువులం అంతే. అలా ఉండరు. అట్లా కాదు నేను కులం ప్రకారంగానే ఉండాలంటే వంగవాడు ఇక అందరం కలిసి చేస్తాం. నా అవుట్ఫిట్ చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది. గుద్దోలు ఉంది అని నాకు అనిపిస్తుంది, వేరే వాళ్ళకి నాకు తెలియదు, వేరే వాళ్ళ ఫీలింగ్స్ అని నాకు అవసరం లేదు. నా ఫీలింగ్ అయితే గుద్దోలు అనిపిస్తుంది. ఒక పాట పాడతా. జుంబా రేపే జుంబారమే దో రేపే. సో ఇప్పుడైతే గోవాలో ఉన్న టెంపుల్కి వచ్చేసినాం. టెంపుల్కి రాగానే దేవుడు కనుకరించినట్టు చల్లగా ఉంది. కట్టేసిరు గాయస్. తీరపకూడదు ప్రభోస్ చలో ఇప్పుడైతే ఫోటోషూట్కి వచ్చేసినాం. గుడి నుంచి కూడా మా వాళ్ళు గుడికి రాకుండా ఎందుకు గుడికి రావట్లేరు అనుకున్నా, ఫోటోషూట్ కోసం మా దుంగబుక్కలు తయారైంది మా వాళ్ళు. ఇగో లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది, ఫోటోలు దిగుతారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు గాయస్ గోవాలో. ఎర్రచందనం అగో పోతుంది గైస్. ఇగో ఇదే గైస్, దీని లోపలనే వజ్రం ఉంటది. ఎవరో దెంగిపోయారు వజ్రం. ఈడ కూడా వజ్రాలు ఉంటాయి, జస్ట్ ఫ్లవర్ పెట్టారు. వజ్రాలు ఎవరు దెంగిపోయారు పక్కా బ్రిటిష్ వాళ్ళు దెంగిపోయి ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం. చిన్న బీచ్ ఉందంట, చిన్న బీచ్ ఉందంట, ఇంకనే ఉంటదంట. ఫుడ్ అయితే అసలు నచ్చుతుంది గోవాకి వచ్చినప్పుడు. ఈ రెస్టారెంట్లు వేస్ట్, హైదరాబాద్ బెస్ట్. ఓకే ఫోటోలో పిచ్చి పడ్డది. నన్ను కూడా దిగు, నన్ను దిప్పు. యూట్యూబ్ ఛానల్ అయితే వైజాగ్ బీచ్కి అయితే వచ్చేసినాం తినేసి డైరెక్ట్. సో హే గైస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం మనం. అన్ని మొత్తం తిరిగేసి ఫుల్ అలసిపోయినాం. ముఖం కాల్చేది అంతా గడిగేసుకున్నా. స్విమ్మింగ్ పూల్లో దుంకుదాం అనుకున్నాం మా వాళ్ళు, కానీ బోర్డు క్లోజ్ అని పెట్టేసి మీకు మిస్ అవుతున్నా, మీకు చాలా మిస్ అవుతున్నా. నా గుండె మొత్తం ఇగో నా మొత్తం ఎట్లా గుంజుకోపోయింది మీరు లేక. చిన్న మొగ్గం చాలా మిస్ అవుతున్నావు హైదరాబాద్. వచ్చేస్తున్నాం, రేపు వచ్చేస్తాం. వీళ్ళు రాకపోయినా మేము వేరే కార్ వేసుకొని వచ్చేస్తాం. ఇప్పుడైతే మొత్తం డిన్నర్ చేసేసి షాప్కి అయితే వచ్చినాము. ఇక్కడ చేతబడి చేసేటట్టు ఒక బొమ్మ ఉంది, చూపిస్తాను చూడరి. ఇగో ఈ బొమ్మ ఉంది. అయితే ఇట్లా వాళ్ళు ఎట్లా తెలుసా, నచ్చిందంట. అయ్యో సోనుబాయికి నచ్చిందంట. ఆ ప్రైజ్ అడుగుతుండే, ఏం చేసుకున్నావు బాయ్ తీసుకోపోయి? అది తీసుకుపోయి మా ఇంట్లో కట్టేసుకుంటారు. ఇంట్లో కట్టేసుకుంటాడు. ఆ పిల్ల నీకే దొరికేస్తుంది, ఇక నీకే పెళ్లి చేస్తారు. ఇక తెరవలకు చేయరు. ఇక కూడా ఒక పిల్లని సెట్ చేయరు గాయస్. అది కట్టేసుకో. ఇంకోటి ఇక తీసుకొని వేరే పిల్ల కాడికి పో. నీకు ఏ పిల్ల కావాలంటే ఆ పిల్ల కాడికి. మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి, నేను కొనుక్కొస్తా. కట్టేద్దాం మన ఇంట్లో. అమ్మో కానీ చేతబడి చేసేటోళ్ళు అనుకుంటా గోవాలో. ఏం బొమ్మలు ఉన్నాయి వీళ్ళు. చలో మన డే 3 అయితే ఇట్లా ఎండ్ అయింది. అది ఇది వైప్ చేసుకుంటా చూస్తురుగా ఇట్లా ఎంజాయ్ అయితే చేస్తున్నాం. డే 3 ఇట్లా ఎండ్ అయింది. డే 4 ఇక వెళ్ళిపోదాం ఇంటికి. అందరూ బాగుండాలి, మనం మంచి సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది ఎలానే అవుతుంది. కాకపోతే జర మెలుగుతోటి ఉన్నాను రా నాయన. ఇప్పటికైనా జర మారురి తిరుగురి ఎంజాయ్ చేయరి. ఇంట్లో హైదరాబాద్ లో వస్తే ఏముంటది, ఏం రాదు. తిరుగురి 70 ముసళ్ళు వచ్చింది నాయన. 20 వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసినావా బీచ్ కాడికి వచ్చేసినాం. రాత్రి అయితే ఇప్పుడు నైట్ 1 అవుతుంది టైం. బాగా బీచ్ కాడికి వచ్చేసినాం. ఇగో లొకేషన్ చూడరి, శాంతం ఉందంటే సూపర్. ఇగో షార్ట్ కీ తీసుకొని వచ్చేసినాం. రాత్రి